మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మనం ఆరాధించే దేవుడు చాలా గొప్పవాడు. అవునండి, మనం ఆరాధించే దేవుడు చాలా గొప్పవాడు. కావాలంటే మీరు చూడండి, కీర్తనల గ్రంథం 147వ కీర్తన 5వ వచనం చదివితే ఇలా రాస్తుంది: మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రియులారా, ఈ కీర్తనలో ఈ వచనాన్ని మనం చదివినప్పుడు మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, మనం ఆరాధించే ప్రభువు గొప్పవాడు. సామాన్యుడు కాడుగా, చిన్నవాడు కాడుగా, అల్పుడు కాడుగా, గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. ఇక ఆయన శక్తికి, ఆయన జ్ఞానానికి మితేముంది చెప్పండి? ఆయన గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. ప్రియులారా, ఇదే కీర్తనల గ్రంథం నుండి 48వ కీర్తనలో కూడా ఒక వచనం మనం చదివితే ఇలాగే రాస్తుంది. 48వ కీర్తన 1వ వచనం: మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. చూసారా, ఈ రెండు రిఫరెన్స్లు మనకేం చెప్తున్నాయి? మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఈ ఉదయకాలం మన్నా ద్వారా ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువుని మీరు గొప్పవాడిగా చూడగలుగుతున్నారా? అధిక శక్తి కలిగిన వాడిగా, గొప్పవాడిగా చూడగలుగుతున్నారండి? మా దేవుడు చాలా గొప్పవాడు, చాలా శక్తి గలవాడు, ఆయన సామాన్యుడు కాడు, అట్లా చూడగలుగుతున్నారా మీరు? ఈనాడు చాలామంది ప్రభువుని ఎలా చూస్తారో తెలుసా? ఆయన దేవుడని తెలుసు, నమ్ముకున్నారు, కానీ వాళ్ళ అంతరంగాల్లో, వాళ్ళ ఆలోచనలో ప్రభువుని ఎలా చూస్తారంటే, ఏదో మామూలుగా ఒక 6 అడుగుల మనిషిలాగా, ఒక 6 అడుగుల వ్యక్తి కనుక మామూలుగా ఉంటే ఎలా ఉంటాడు, ఇక అట్లా ఆయన్ని ఒక మనిషిలాగా చూస్తుంటారు, కాస్త ఎత్తరైనటువంటి ఒక మనిషిలాగా చూస్తుంటారు అంతే. మరి కొంతమంది అయితే ఇంకా చాలా విచిత్రంగా యేసు ప్రభు వారిని ఎలా చూస్తారంటే, ఏదో తల్లి అయినటువంటి ఆ మరే తల్లి ఒళ్ళో ఉండి ఉసూరుమంటూ మన సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి చిన్నపిల్లవాడు ఉన్నాడే, అట్లా చూస్తుంటారు. ఆయనకే మన సహాయం అవసరంలాగా. పాపం ఆయన ఉసూరుమంట చూస్తున్నాడు, మనం ఏదన్నా హెల్ప్ చేయాలి అన్నట్టుగా. అంటే ఆయనకంటే మనం చాలా గొప్పవాళ్ళంలాగా, మేము చాలా గొప్పవాళ్ళం, మేమేదైనా తీసుకెళ్ళి ఇస్తుంటే ఆయన కొరకు ఈ సేవ అంతా జరుగుతుంది, ఆయనదిగో ఆ ఊయల్లో లేకపోతే మరీ తల్లి ఒళ్ళో చిన్నపిల్లల్లాగా ఉండి ఉసూరుమంట మనం ఏదన్నా హెల్ప్ చేస్తామేమోనని చూస్తున్నాడు అన్నట్టుగా ఒక చిన్న పిల్లవాడిలాగా ప్రభువుని చూసేవారు ఉన్నారు. ప్రియబిడ్డ, ఈ రెండు కూడా ఎంత పెద్ద తప్పులో తెలుసా? ఆయన సామాన్యంగా ఉన్నటువంటి ఒక 6 అడుగుల వ్యక్తి కాదు. ఆయన మనం అనుకున్నట్టు ఏ ఊయల్లోనో తల్లి ఒళ్ళోనో పడుకొని ఉన్నటువంటి చిన్న యేసు ప్రభు కాదండి. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఎంత గొప్పవాడు ఆయన అన్నది నేను ఒక 2 వచనాలు చదివి మీకు చూపిస్తాను. మనందరం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయానికి కనుక మనం వెళ్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయానికి కనుక మనం వెళ్తే, ఇక్కడ కొన్ని మాటలు ఇలా రాసున్నాయి, మీరు చూడండి. కొన్ని మాటలు 3-4 వచనాలు నేను చదువుతున్నాను, 2 నుంచి చదువుతాను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, తన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును నిర్వహించుచు. అంటే ఏమిటి అర్థం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి ఈ సర్వ సృష్టికి కారణభూతుడు, సృష్టికర్త. ఆయన తన మహత్తు కలిగిన మాట చేత ఈ సర్వాన్ని కూడా, సమస్తాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఇది మాట సెలవిస్తే చాలు ఎంత కలిగింది. మీరు ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం చదువుకోండి. దేవుడు మాట్లాడితే ఇదంతా కలిగింది. కలుగునుగాక కలిగింది, కలుగునుగాక కలిగింది, అంతే. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పండి? ఒక 6 అడుగుల వ్యక్తి, పసిపిల్లవాడా? మాట సెలవిస్తే సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు, మాట సెలవిచ్చి సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు ఎంత గొప్పవాడు! అంత గొప్పవాడు. ప్రియబిడ్డ, నువ్వు నమ్మిన దేవుడు అంత శక్తి గలవాడు, అంత గొప్పవాడు. ఆయన దేవుడు. అనవసరంగా నువ్వెందుకు కంగారు పడుతున్నావంటే, అనవసరంగా నువ్వెందుకు కలవరపడుతున్నావంటే, దిగులు ఎందుకు పడుతున్నావు, చింతలో ఎందుకు ఉంటున్నావంటే, ఆయన ఎంత గొప్పవాడో అంతగా నువ్వు చూడలేకపోతున్నావు ఆయన్ని. నీ కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు కంగారు పడిపోతున్నావు. ఎందుకంటే ఆయన ఎంత శక్తి గలవాడో నీకు అర్థం కావట్లా. నీ ఊహల్లో ఆయన అంత గొప్పవాడిగా లేడు. ఏదో సామాన్యుడిగా, ఒక చిన్నపిల్లోళ్ళలాగా అనుకుంటున్నావు నువ్వు. అందుకే నీ కష్టం కంటే ఆయన గొప్పవాడని నువ్వు అర్థం చేసుకోలేదు కనుకే నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు చాలా సమస్యల్లో ఉన్నట్టుగా దిగులు పడిపోతున్నావు. జయ జీవితం లేకుండా పోతుంది. ఆయన నీకు హెల్ప్ చేస్తాడన్నటువంటి ఆలోచన కూడా నీకు రావట్లా. ఆయన నీకు సహాయం చేస్తాడన్నటువంటి తలంపు కూడా నీకు పెద్ద పుట్టట్లా. అందుకే నీ సొంత శక్తి మీద, నీ సొంత జ్ఞానం మీద, ఎవరో సహాయపడే మనుషుల మీద నువ్వు ఆధారపడి నీ సమస్య నుంచి బయటికి రావాలనుకుంటున్నావు. కాదండి, కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన అధిక శక్తి గలవాడు, గొప్ప దేవుడు. ఆయన నీకు నాకు ఉన్న ప్రతి సమస్య నుండి ఆయన బయటికి తేగలడు, ప్రతి కష్టం నుండి బయటికి తేగలడు. ఆయన చేయలేని కార్యం ఏముంటుంది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది లేదు. ప్రియబిడ్డ, ఇక నుండి నీ అంతరంగంలో దేవుడిని అంత గొప్పవాడిగా ఊహించుకో. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడే, ఆకాశంలో కూర్చొని భూమి మీద కాలు పెట్టాడు. అసలు ఆయన ఎంత గొప్పవాడండి! మనం ఉయ్యాల్లో పడుకోబెడితే ఉయ్యాల్లో ఉండే చిన్నపిల్లోడు అంటారా? నువ్వు ఎప్పుడైతే అంత గొప్పవాడిగా చూస్తావో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు. నువ్వు గొప్పవాడివయ్యా, నాకు చేయగలవు అన్న విశ్వాసం నీకు కలిగిద్ది. నువ్వు ఆయన మీద ఆధారపడతావు, తప్పకుండా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నేను ప్రార్థన చేసే ముందు ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకో. నువ్వు ఆరాధించే దేవుడు సామాన్యుడు కాడు, అనన్య సామాన్యుడు, చాలా గొప్పవాడు. ఏ కార్యమైనా నీ జీవితంలో చేస్తాడు. ధైర్యంగా ఉండు. ఇక నుంచి నువ్వు గొప్ప దేవుణ్ణి గొప్పగానే చూడు, గొప్ప విశ్వాసం కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మీరు గొప్ప దేవుడు నాయన. మిమ్మల్ని మేము మా ఆలోచనలో ఒక చిన్నవాడిగా, సామాన్యమైన మనిషిగా, మేమేదైనా నీవు సహాయం చేస్తే పొందే వ్యక్తిగా మేము ఊహించుకున్నంత కాలం నాయనా మీరు మాకు ఏ సహాయం చేయలేకపోతున్నారు. అలా కాకుండా మీ నోటి మాటతో ఈ సర్వసృష్టిని కలగజేసింది మీరేనని మేము గ్రహించి, విశ్వసించి మీకు మనవి చేసి మొరపెట్టుకోగలిగితే తప్పకుండా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వర్తమానం విన్న బిడ్డల జీవితాల్లో గొప్ప దేవుడిగా ఉండి గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.